వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టు ఎంత ముఖ్యమనేది ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీకి పోలవరం జీవనాడని సీఎం చంద్రబాబు ఇప్పటికే అనేక సార్లు ప్రకటించారు. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, రైతులు కూడా ఈ ప్రాజెక్టును అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కూడా శక్తి వంచన లేకుండా సాయం చేస్తోంది. ఇంత జరుగుతున్నా పోలవరం నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఏమాత్రం అనుభవం లేని ట్రాన్స్ట్రాయ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిక్షణం పర్యవేక్షించాల్సిన సాగునీటి పారుదల శాఖ నిర్లక్ష్యం పోలవరానికి శాపంగా మారాయి. పనులు ఇలాగే జరిగితే 2019 నాటికి పోలవరం పూర్తవుతుందా? 2019 కాకుండా మరో 10 ఏళ్లకైనా పోలవరం కళ సాకారమవుతుందా? పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు అపారం. ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వస్తే ధవళేశ్వరం ద్వారా సాగవుతున్న 10.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటికి ఢోకాలేనట్లే. ఎడమ కాల్వ ద్వారా విశాఖపట్నం జిల్లాకు తాగునీరు అందించడంతో పాటు పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని సరఫరా చేయవచ్చు. కుడి కాల్వ ద్వారా 80 టీఎంసీలను కృష్ణానదికి మళ్లించడం ద్వారా డెల్టాలోని 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించే అవకాశం ఉంది. దీని ద్వారా డెల్టాలో 3 పంటలు పండుతాయి. పోలవరం కోసం తవ్విన కుడి కాల్వ ద్వారా పట్టిసీమ నుంచి కృష్ణా బ్యారేజ్ కు నీటిని తరలించారు. దీంతో డెల్టాలో చాలా కాలం తర్వాత జూలై నెలలో నాట్లు వేశారు రైతులు. పోలవరం పూర్తి చేసి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లిస్తే కృష్ణా నదిలో ఏపీ వాటా కింద వచ్చే 80 టీఎంసీల్లో కొంత భాగం కర్ణాటక, తెలంగాణ వాడుకోవచ్చు. ఏపీ వాటా కింద 45 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంది. ఇందులో తెలంగాణకు 19 టీఎంసీలు దక్కుతాయి. కృష్ణాలో 26 టీఎంసీలు శ్రీశైలం నుంచి రాయలసీమకు మళ్లిస్తే సీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. రాయలసీమకు తాగునీరు, సాగునీరు అందించాలనే లక్ష్యానికి పోలవరం నిర్మాణం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. గతేడాది కృష్ణా జలాలు శ్రీశైలం దాటి కిందికి రాలేదు. శ్రీశైలం నిండడంతో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు నీరందించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలు ప్రారంభించారు. పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు నీళ్లు పారాయి. కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజ్ కు చేరకపోయినా గోదావరి జలాలతో డెల్టాలో 3 పంటలు పండాయి. ఏటా సరాసరిన 2.5 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇవన్నీ అందుబాటులోకి వస్తే లక్షల కోట్ల రూపాయల పంట పండుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు కృష్ణా జలాలు తెలుగు రాష్ట్రాల్లోకి రాకపోయినా గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజ్లోకి వచ్చాయి. కృష్ణా నది మీద కర్ణాటక, మహారాష్ట్రలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల కారణంగా ఏపీతో పాటు తెలంగాణ కూడా గోదావరి జలాల మీదే ఆధారపడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పోలవరం తెలుగు రాష్ట్రాల్లో గోదావరి మీద నిర్మిస్తున్న అతి పెద్ద ప్రాజెక్ట్. ప్రతి నది మీద చివరన ఒక భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఉండాలని మొదటి పంచవర్ష ప్రణాళిక పేర్కొంది. దేశంలోని అన్ని నదుల మీద ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించినా పోలవరం మీద ఇప్పటి వరకు ప్రతిపాదనలతోనే సరిపెడుతూ వచ్చారు. దీనివల్ల 70 ఏళ్ల నుంచి 1000 టీఎంసీల గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. పోలవరం ఒక ఏడాది ఆలస్యమైతే వృధా అయ్యే నీళ్లు, విద్యుదుత్పత్తి, ఇతరత్రా అంశాల విలువ ఏపీ బడ్జెట్ కంటే ఎక్కువే ఉంటుంది. పోలవరం రిజర్వాయర్ పూర్తి కాకపోతే కృష్ణా డెల్టా స్థిరీకరణ, వైజాగ్ కు తాగు, సాగునీరు, రాయలసీమలో తలపెట్టిన గాలేరు నగరి, హంద్రీ నీవా లాంటి వాటికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. పోలవరం పూర్తి కాకుంటే ఏపీలోనే 1.5 ఎకరాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. ధవళేశ్వరం కింద సాగవుతున్న 10 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకు ఒక్క పంటకే నీరందుతోంది. రెండో పంటకు నీరందించాలంటే 2 టీఎంసీల నీరు అవసరం. రెండో పంటకు సీజన్లో నీరందించలేకపోతోంది ప్రభుత్వం. సీలేరులో నీళ్లుంటే 1 టీఎంసీ విడుదల చేసి కష్టం మీద ఆరుతడి పంటల్ని కాపాడుతున్నారు. దీంతో 2 ఏళ్లకోసారి రెండో పంటను నష్టపోతున్నారు డెల్టా రైతులు. ఈ పరిస్థితి మారాలంటే పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయటం ఒక్కటే మార్గం. ప్రాజెక్టు కట్టకపోతే కరవొచ్చి డెల్టా మొత్తం మరుభూమిగా మారుతుంది. ఖరీఫ్ సీజన్ చివరిలో నీరు తడి లేక డెల్టాలోని 10.27 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.
ఇదే జరిగితే ఏటా 5,000 కోట్ల రూపాయల విలువైన 40 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు నష్టపోతాం. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం వల్ల కృష్ణా డెల్టా ఎంతో దెబ్బతింది. 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టాను రక్షించాలంటే పోలవరం కట్టి గోదావరి జలాలను మళ్లించడం తప్ప మరో మార్గం లేదు. పోలవరం ప్రాజెక్టు వల్ల కృష్ణా గోదావరి డెల్టాల స్థిరీకరణతో పాటు కొత్తగా సాగులోకి వచ్చే భూమి నుంచి ఏటా 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. దీని విలువ సుమారు 20,000 కోట్ల రూపాయలు. కొన్నేళ్లుగా ఖరీఫ్ పంట చివరిలో గోదావరిలో నీటి ఎద్దడి అధికంగా కనిపిస్తోంది. దీంతో రెండో పంటకు వచ్చేసరికి 10.27 లక్షల ఎకరాలకు గాను 2 లక్షల లోపే సాగుకు అనుమతించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 80 టీఎంసీలు కృష్ణా నదిలోనికి మళ్లిస్తే ఏటా కృష్ణా ఎగువ ప్రాంతంలో మన రాష్ట్రంలోనే 4,800 కోట్ల రూపాయల విలువైన 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పటికే 208 అడుగుల ఎత్తులో కట్టాల్సిన రామపాద సాగర్ 150 అడుగులకు తగ్గించడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 836 టీఎంసీల నుంచి 194 టీఎంసీలకు పడిపోయింది. దీనివల్ల కోస్తా ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కు ఎంతో నష్టం జరిగింది. ఇప్పటికైనా పోలవరం కట్టకపోతే డెల్టా మరుభూమిగా మారి రాష్ట్రమే కాకుండా దేశ ధాన్యాగారంగా పిలుచుకునే డెల్టాకు చిల్లుపడి ఆహార భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వెల్కమ్ బ్యాక్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం ఏమాత్రం తగ్గినా అది ప్రభుత్వానికే కాదు, ఇటు తెలుగు ప్రజల అభివృద్ధికి బ్రేక్ పడినట్లే. ఇంతవరకు పనులు జరిగింది 26% మాత్రమే. మరో 2 ఏళ్లలో పనులు పూర్తి కావాలంటే ప్రాజెక్టు సైట్లో జరుగుతున్న పనుల వేగం 4 రెట్లు పెరగాల్సిందే. పోలవరం పనుల్లో వేగం ఎంత? రాష్ట్రం దశ దిశ మార్చే పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? ఇంత ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టు అంతే ప్రాధాన్యతతో పనులు జరుగుతున్నాయా? పోలవరం ప్రాజెక్టు సైట్లో జరుగుతున్న పనుల వేగం చూస్తే 2018 జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుందా అనే అనుమానం కలుగుతోంది. గ్రావిటీతో కుడి ఎడమ కాల్వలకు 17,000 క్యూసెక్కుల చొప్పున నీళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గ్రావిటీతో నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనుల్లో కీలకమైన కాపర్ డ్యాం పనులు ఇప్పటి వరకు మొదలై కాలేదు. పోలవరం డ్యాంను ప్రధాన కాలువకు అనుసంధానం చేసే టన్నెల్ నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు. ఈ కెనాల్ సిస్టమ్ పూర్తి చేయాలనుకున్నప్పుడు ఇంతవరకు ఎడమ కెనాల్లో నేషనల్ హైవే రహదారులు క్రాసింగ్సే ఇంతవరకు అవ్వలేదు. తర్వాత డిస్ట్రిబ్యూటరీ సిస్టము వాటిలన్నిటికీ కూడా ఇన్వెస్టిగేషను, డిజైన్స్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇంతవరకు మొదలెట్టనే లేదు. కాబట్టి 4 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది అనుకున్నది అది అపోహ, అలాగ జరగదు. గ్రావిటీతో నీళ్లు ఇవ్వడానికి మరో అవరోధం ఉంది. ప్రధాన రిజర్వాయర్ను కాల్వలకు అనుసంధానం చేయాల్సిన టన్నెల్స్ ఇంకా పూర్తి కాలేదు. కుడివైపున 2 చొప్పున 4 టన్నెల్స్ ఉండగా 70% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ టన్నెల్ లైనింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇక ఎడమవైపున టన్నెల్ పనులు అసలు మొదలే కాలేదు. ఈ టన్నెల్ తీయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుంది. ప్రాజెక్టు పనుల పూర్తికి పరుగులు పెట్టిస్తున్న చంద్రబాబు ఈ విషయాలను పట్టించుకోవటం లేదు. ఇప్పటి వరకు వీటి రివ్యూ కూడా చేయలేదన్నారు అధికారులు. ప్రాజెక్టు పనులకు సమాంతరంగా టన్నెల్ పనులు పూర్తి చేయగలిగితేనే 2018లో గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరుతుంది. ప్రభుత్వం అనుకున్నట్టు వచ్చే ఏడాది గ్రావిటీతో నీళ్లు ఇచ్చినా అవి ప్రధాన కాల్వలకే పరిమితం అవుతాయి. కుడి కాల్వ పూర్తి స్థాయిలో నిర్మాణం కాకున్నా నీటి తరలింపు వరకైతే ఇబ్బంది లేదు. అదే ఎడమ కాలువలకు ఆ సదుపాయం కూడా లేదు. ఈ కాల్వ పనుల్లో 65% పూర్తయింది. 178 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ కాల్వలో చాలా చోట్ల ఇంకా తవ్వకం పనులు పూర్తి కాలేదు. ఈ కాల్వ చివరి మజిలీ విశాఖపట్నం జిల్లా మేఘాదరిగడ్డ. అక్కడికి నీరు చేరే అవకాశమే ప్రస్తుతానికి లేదు. ఇంత 46,000 కోట్లు ఖరీదు చేసే మల్టీపర్పస్ ప్రాజెక్టు ఇప్పటి వరకు 15% అయిన వరకు 2 ఏళ్ళు అయిపోతుంది అనుకోవటం అన్నది అపోహ తప్ప అవ్వదు. సో అలా చెప్పడం అన్నది అది మంచి పద్ధతి కాదేమో. అంటే గవర్నమెంట్ తాలూకా ఇంటెన్షన్ త్వరగా పూర్తి చేయాలి. ఎప్పటి నుంచి 1940 నుంచి అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రాజెక్ట్ మొదలెట్టి 12 ఏళ్ళు అయింది. పూర్తి చేయాలని గవర్నమెంట్కి ఇంటెన్షన్ ఉండొచ్చు, మంచిదే. అది అయినంత మాత్రంలో అది అలాగ అయిపోదు. అంత ప్రెషర్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు.
2019లో పోలవరం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయినా ఆయకట్టు మీద నీరిచ్చే ఏర్పాట్లు మాత్రం జరగడం లేదు. ప్రధాన కాల్వలకు అనుసంధానంగా నిర్మించాల్సిన మేజర్, మైనర్ కాల్వలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కుడి కాల్వ పరిధిలో ఉన్న తాడిపూడి, ఎడమ కాల్వ పరిధిలో ఉన్న పుష్కర ఎత్తిపోతల పథకాల కాల్వలను పోలవరం ప్రధాన కాల్వలకు అనుసంధానం చేసే ఆలోచన ఉంది. అయితే ఎత్తిపోతల పథకాలకు ఉద్దేశించిన ఈ కాల్వలను విస్తరిస్తే తప్ప పోలవరం నీళ్లను వినియోగించుకోవడానికి వీలుండదు. దానిపైన ప్రభుత్వం దగ్గర కసరత్తేదీ లేదని తేలింది. పోలవరం ఫలాలు రైతులకు చేరాలంటే ఆ ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ పనుల్లోనూ వేగం పెరగాల్సి ఉంది. ఒక సంస్థలో ఒక వ్యక్తి పనికి రాడు అని తెలిస్తే ఏం చేస్తారు? అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తారు లేదా పక్కన పెట్టేస్తారు. కనీసం కిలోమీటర్ పొడవు రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేక చేతులెత్తేసిన ట్రాన్స్ట్రాయ్ అనే సంస్థ మరో ఏడాదిన్నరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే బుర్రలో గుజ్జున వాళ్ళెవరైనా నమ్ముతారా? ట్రాన్స్ట్రాయ్ నమ్ముకొని గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్న సంకల్పం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడం కంటే ఘోరమంటున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్న తీరు చూస్తే ఈ ప్రాజెక్టు 2019 కాదు కదా, 2029 కూడా పూర్తి కావడం కష్టమే. నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోతోంది పోలవరం. సరైన ప్రణాళిక లేకపోవడంతో పనులు ఆలస్యం అవుతున్నాయి. జరుగుతున్న పనులు చూస్తుంటే 2019 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలన్న చంద్రబాబు కల నెరవేరేలా కనిపించడం లేదు. నత్తలు కూడా విరగబడి నవ్వే రీతిలో సాగుతోంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం. అబద్ధాలతో అల్లికేసి మట్టితో మరకలు పూసి ముఖ్యమంత్రి కళ్లకు కూడా గంతలు కడుతోంది ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ట్రాన్స్ట్రాయ్. ఒకరోజు పనిచేస్తే 4 రోజులు పనులు ఆగిపోతాయి. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన మట్టి తవ్వకం విషయంలోనూ ట్రాన్స్ట్రాయ్ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా లక్ష్యానికి తగినట్టు పనిచేయలేదు. కీలకమైన అంశాలను పక్కన పెట్టినా అడ్డంకుల్లేని పనుల్లోనూ అడుగులు ముందుకు పడ్డం లేదు. ఫలితంగా ప్రతి పనిలోనూ జాప్యం, ప్రతి చోట ఆలస్యం. అంతిమంగా ప్రాజెక్టు పూర్తి కావాల్సిన టైం అంతకంతకు పెరుగుతూ పోతోంది. 2013 మార్చి 8న మొదలైన పోలవరం పనుల్లో ఇప్పటి వరకు అయ్యింది 26% పనులే. అవి కూడా సబ్ కాంట్రాక్టులు తీసుకున్న సంస్థల వల్లే జరిగాయి. ట్రాన్స్ట్రాయ్ వల్ల జరిగింది కానీ ఒరిగింది కానీ ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టు వరమైతే ప్రాజెక్టు నిర్మాణం ట్రాన్స్ట్రాయ్కి దక్కటం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపమే అన్న స్థాయికి చేరింది ట్రాన్స్ట్రాయ్ పనితీరు. 2016 నుంచి పోలవరం పనులపై చంద్రబాబు దృష్టి సారించారు. కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ తో వస్తున్న ఇబ్బందులను సమీక్షించిన చంద్రబాబు కొన్ని పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. అప్పటి వరకు తట్ట మట్టి కూడా తీయని పనుల్లో పురోగతి కనిపించడం మొదలైంది. ఏడాదిన్నరగా చూస్తే పోలవరం పనుల్లో ప్రగతి బాగానే ఉంది. కానీ 2018 నాటికి గ్రావిటీతో 2019 నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా మాత్రం కనిపించడం లేదు. పోలవరం పురోగతిని ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్న ఎన్టీవీ మరోసారి ప్రాజెక్టు సైట్కు వెళ్లింది. ప్రస్తుతం పోలవరంలో జరుగుతున్న పనులను పరిశీలించింది. ఏడాది కిందట పూర్తి కావలసిన స్పిల్ ఛానల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. స్పిల్ ఛానల్లో ఇప్పటి వరకు 80% పనులు జరిగాయి. గోదావరికి నీళ్లు రావడానికి 4 రోజుల నుంచి పనులు పూర్తిగా ఆగిపోయాయి. మట్టి తీయాల్సిన ప్రాంతంలో నీటి ఊట వచ్చింది. గోదావరికి నీళ్లు వస్తే ఇలాగే జరుగుతుందని అధికారులకు తెలుసు. ఈ విషయాన్ని గతంలో ఎన్టీవీ చెప్పింది కూడా. అయినా వరద వచ్చేలోపే స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయలేకపోయారు. ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారనే నెపంతో ఏపీ జలవనరుల శాఖ పోలవరం పనుల్ని గాలికొదిలేసినట్లు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు చేయాల్సిన పనుల గురించి స్పష్టమైన లక్ష్యాలు ఉన్నా సమయానికి పని పూర్తి చేయటంలో దారుణంగా విఫలమవుతున్నారు. ప్రాజెక్టు పనులు మొదలై సబ్ కాంట్రాక్టులు ఇచ్చిన తరువాత కూడా ఇప్పటి వరకు 2 సార్లు స్పిల్ ఛానల్ పూర్తి చేయాల్సిన టార్గెట్ ను మార్చినా మూడోసారి దాన్ని చేరుకోలేకపోయారంటే పోలవరం నిర్మాణంలో జరుగుతున్న నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్పిల్ ఛానల్ కు సంబంధించి ప్రస్తుతం అక్కడ చిన్న చిన్న పనులు మాత్రమే జరుగుతున్నాయి. సర్వే నంబర్ 902లో ఉన్న పెద్ద కొండ స్పిల్ ఛానల్లోనికి వచ్చింది. 1,60,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి రాళ్లను ఈ కొండ నుంచి తీయాల్సి ఉండగా ఇప్పటి వరకు సగం అంటే 83 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే తీశారు.
కొండను తవ్వేందుకు తీసుకొచ్చిన భారీ యంత్రం 3 నెలల కిందట అగ్ని ప్రమాదానికి గురైంది. దానికి ఇన్సూరెన్స్ రాకపోవడంతో ఆ యంత్రం అవశేషాలను అక్కడే ఉంచింది కాంట్రాక్ట్ సంస్థ. పనులకు ఆ యంత్రం అడ్డంగా ఉందంటూ అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నారు ట్రాన్స్ట్రాయ్ ప్రతినిధులు. స్పిల్ ఛానల్లో మళ్లీ పనులు మొదలు పెట్టాలంటే 6-7 నెలలు ఆగాల్సి ఉంది. పనులు మొదలయ్యాక అవి పూర్తి చేయడానికి మరో 6-7 నెలల సమయం పడుతుంది. అది కూడా అంతా అనుకున్న ప్రకారం జరిగితేనే. ఇప్పటి వరకు పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే అలాంటి నమ్మకాలివి కనిపించడం లేదు. స్పిల్ ఛానల్ తవ్వడంతో పాటు అందులో కాంక్రీట్ తో 16 లక్షల క్యూబిక్ మీటర్ల లైనింగ్ వేయాల్సి ఉంది. ఇది భారీ టార్గెట్. కానీ గత అనుభవాల ప్రకారం చూస్తే అది జరిగే పనేనా? స్పిల్ ఛానల్ తవ్వకం పనులు ఆరంభం నుంచి 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతున్నాయి. కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ట్రాయ్ ఈ పనులు చేయలేక చేతులెత్తేసింది. దీంతో త్రివేణి అనే మరో సంస్థకు సబ్ కాంట్రాక్టుకు ఇప్పించింది ప్రభుత్వం. ఈ సంస్థ పనుల్లో వేగం పెంచినా అనుకున్న ప్రకారం పూర్తి చేయలేకపోతోంది. ప్రాజెక్టులో ముఖ్యమైన స్పిల్వే, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణాలు ఆరంభంలోనే ఉన్నాయి. దీనితో పోల్చుకుంటున్న త్రివేణి సంస్థ స్పిల్ ఛానల్ పనుల్లో వేగం చూపించలేకపోతోంది. ముఖ్యమైన పనులు జరిగాక స్పిల్ ఛానల్ తో పని కనుక అప్పుడు చూద్దాంలే అన్న ధోరణి కనిపిస్తోంది. పోలవరం నిర్మాణంలో కీలకమైంది స్పిల్వే. స్పిల్వే నిర్మాణం కోసం పెట్టుకున్న టార్గెట్ లో 2 నెలలు ఆలస్యంగా పనులు జరుగుతున్నాయి. ఈ ఎఫెక్ట్ 2018లో గ్రావిటీతో నీళ్లివ్వాలన్న చంద్రబాబు లక్ష్యం కేవలం లక్ష్యంగానే మిగిలిపోతుందని అధికారులు చెబుతున్నారు. స్పిల్వే నిర్మాణంలో ఆలస్యం మొత్తం ప్రాజెక్టు మీద ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల శాఖ అనేది ఒకటి ఉందా? దానికో మంత్రి ఉన్నారా? సిబ్బంది పనిచేస్తున్నారా? పోలవరం పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే ఇలాంటి సందేహాలే వస్తున్నాయి. సీఎం చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరంగా పెట్టుకుని రివ్యూలు చేస్తుంటే నీటిపారుదల అధికారులు ఏం చేస్తున్నారు? 2019 కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ చేసిన ప్రకటనలు ఆచరణలో చూపిస్తారా? ముఖ్యమంత్రి చంద్రబాబు వర్క్హాలిక్. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. పోలవరం నిర్మాణం విషయంలో ఆయన చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. చంద్రబాబుకు పాలనాపరమైన అంశాలతో పాటు పార్టీ వ్యవహారాలు, ఇతరత్ర బాధ్యతలు ఉన్నా ఆయన పోలవరం పనుల్ని మానిటర్ చేస్తున్నారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం కావటానికి, అంచనాలను అందుకోకపోవటానికి లోపమంతా నీటిపారుదల శాఖదే అనే ఆరోపణలకు సమాధానం చెప్పేదెవరు? పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ముంపు మండలాలను ఏపీలో కలిపే విషయంలో చంద్రబాబే శ్రద్ధ తీసుకున్నారు. తర్వాత కూడా ప్రాజెక్టు నిర్మాణంలో ట్రాన్స్ట్రాయ్ వల్ల లాభం లేదని గ్రహించిన సీఎం సబ్ కాంట్రాక్టుల గురించి ఆలోచించడంతో పాటు జర్మనీ నుంచి బావర్ రావడంలో కీలక పాత్ర పోషించారు. పోలవరం నిర్మాణంలో అధికారులకు శ్రద్ధ లేకపోవటం, అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబే రంగంలోకి దిగాల్సి వచ్చిందనే వాదనలున్నాయి. ముఖ్యమంత్రి ఇంత కష్టపడి పనిచేస్తుంటే సంబంధిత శాఖ అధికారులు రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు? పోలవరంపై చంద్రబాబు సమీక్ష చేపట్టినప్పుడల్లా పనుల ఆలస్యానికి సంబంధించి ప్రతి సమీక్షలను చెప్పిన కారణాలనే చెబుతూ వచ్చింది ట్రాన్స్ట్రాయ్. పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రమ్ వాల్, గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు కొంతవరకు ఆశాజనకంగానే ఉన్న ఎర్త్ వర్క్, కాపర్ డ్యాం పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయంటూ ముఖ్యమంత్రి నిర్మాణ సంస్థల ప్రతినిధులపై మండిపడాల్సిన పరిస్థితి వచ్చింది. పోలవరంతో పాటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు సరిగా ముందుకు సాగటం లేదని, నత్తనడకన నడుస్తున్నా మంత్రిగా మీరు ఎందుకు శ్రద్ధ తీసుకోవటం లేదని దేవినేని ఉమకు తీవ్ర స్థాయిలో తలంటాల్సి వచ్చింది. పోలవరంతో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నా నీటిపారుదల శాఖలో చలనం లేదు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు తీరు మార్చుకోకపోతే శాఖ మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేందుకు చంద్రబాబు కాల్వగట్లపైనే నిద్రపోతా ప్రతిరోజు పనులు సమీక్షిస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే ఇరిగేషన్ శాఖ పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.